హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇవాళ వీడియోలో మనం ఆ అసిస్టెంట్ లోకో పైలట్కి ఏ విధంగా అప్లై చేయాలి అనేది మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ చూడండి, మనకి rrbapply.government.in అని మనం ఇక్కడ నొక్కితే మనకి ఇది మన డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ అనేది తీసుకువెళ్తుంది అనమాట. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. మనం ఈ యూఆర్ఎల్ నొక్కగానే మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇందులో మనకి 2 టైప్స్ అనేవి ఇచ్చారు, లాగిన్ విత్ ఆధార్ ఆర్ లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ అనేది మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో మీకు ఒకవేళ ఆధార్ తోటి లాగిన్ అవ్వాలంటే మీకు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ ఆధార్ తోటి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు మీరు ఆర్ఆర్బి కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు ఒక మీకు ఐడి ఒకటి అనేది మీకు వస్తుంది అనమాట. సో ఆ అకౌంట్ తోటి లాగిన్ అవ్వాలనుకునే వాళ్ళు సో ఇక్కడ మీరు క్లిక్ చేసి అక్కడ అవ్వచ్చు అనమాట. లేదు అసలు ఇంకా మేము ఇప్పుడే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాము అని అనుకునే వాళ్ళు సో ఇక్కడ మనకి క్రియేట్ అనే అకౌంట్ అని చెప్పని చూపిస్తుంది. సో ఇక్కడ మనకి క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి త్రీ టైప్స్ ఆఫ్ మనకి ఆప్షన్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆధార్ తోటి అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్ఆర్బి అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి. అసలు అకౌంటే లేదనుకునే వాళ్ళు ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి పేజ్ అనమాట, ఇది అఫీషియల్ పేజ్. మనం ఈ యూఆర్ఎల్ నొక్కగానే మనకి ఇక్కడ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దీని తర్వాత మనకి ఈ విధంగా అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ ఆధార్ తోటి లాగిన్ అయి ఉన్నాము. ఎవరైతే ఆధార్ తోటి లాగిన్ అయి ఉంటారో సో వాళ్ళకి ఏదైతే మొబైల్ లింక్డ్ ఆధార్ ఉంటుందో సో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. సో ఆ ఓటీపీ తోటి మనం ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చారనమాట. చూడండి, ఐ హియర్ బై ఆథరైజ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అండ్ హ్యావ్ నో అబ్జెక్షన్ ఆఫ్ ఇఫ్ ఆర్ఆర్బి రిట్రైవ్స్ and use my details such as name, gender, date of birth, address, photo for KYC identification from unique identification అని చెప్పేసానని మనకి ఇక్కడ ఒకటి నోట్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఇది టిక్ చేస్తేనే మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది ముందుకి పాస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి ఇక్కడ మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఇది చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అని చెప్పేసానని ఉంటుంది అనమాట. సో ఈ లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో ఇది మనకి అది అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ అనేది ఈ విధంగా ఎవరైతే ఆధార్ తోటి లాగిన్ అవుతారో సో వాళ్ళకి అనేది ప్రాసెస్ అనేది ఈ విధంగా అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం లాగిన్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుందన్నమాట. ఏది మొబైల్ లింక్డ్ ఆధార్ ఉంటుందో సో ఆ మొబైల్ నెంబర్కి మనకి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ బాక్స్లో ఏదైతే ఉందో ఇక్కడ మనం టిక్ చేయాలన్నమాట. సో ఇదంతా చదివి ఏమని ఇచ్చారంటే ఇక్కడ ఐ హియర్ బై ఆథరైజ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అండ్ హ్యావ్ నో అబ్జెక్షన్ ఇఫ్ ఆర్ఆర్బి రిట్రైవ్స్ అండ్ యూజెస్ మై డీటెయిల్స్ సచ్ యాజ్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోటో ఫర్ కేవైసీ ఐడెంటిఫికేషన్ ఫ్రమ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యూజింగ్ ఫేస్ అథెంటికేషన్ ఆర్ బయోమెట్రిక్ ఆర్ ఓటీపీ వ్యాలిడేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అథెంటికేషన్ ఇన్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ సెంట్రల్ పబ్లిష్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అని చెప్పేసారని ఇక్కడ ఒక మనకు డిక్లరేషన్ అనేది మనకి ఆల్రెడీ అక్కడ ఫిక్స్ చేసి ఉంటుంది. సో ఇక్కడ నా డీటెయిల్స్ అనేవి ఎటువంటి ఇది లేకుండా మీరు ఆర్ఆర్బి బోర్డ్ అనేది మీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసానని మనం ఒక ఇది ఇస్తున్నాం అనమాట. సో అందుకని మనం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం టిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత కొన్ని అప్లై చేసుకోవడానికి ముందు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం అనమాట. ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే రీడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ గివెన్ ఇన్ ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ టు ప్రివెంట్ మిస్టేక్స్. సో మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి మనం ఒకసారి అప్లై చేసుకునే ముందు నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేసిందో అఫీషియల్గా ఆ నోటిఫికేషన్ అనేది ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఒకసారి మనకి రిమైండ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు అప్లై ఓన్లీ 1 అప్లికేషన్ ఫర్ ఏ పర్టికులర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని చెప్పానని ఇక్కడ ఇచ్చారనమాట. సో దీని తర్వాత మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కూడా మెన్షన్ చేశారనమాట.
అనమాట. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ ఫర్ సిబిటి విల్ బి అవైలబుల్ ఇన్ 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ అనేది మనకి 13 లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, అదేవిధంగా మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ బిసైడ్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇట్లాగా మనకి ఒక 13 లాంగ్వేజెస్లో ఈ ఆర్ఆర్బి ఏఎల్పి అనేది మనకి ఎగ్జామ్ అనేది సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఫిల్అప్ ఆల్ ద డీటెయిల్స్ సాట్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ సబ్మిటింగ్ ప్లీజ్ రీచెక్ అండ్ కన్ఫర్మ్ that all the information furnished by you is correct in the preview form before the final submission. సో ఎప్పుడైతే మనం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తామో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు అక్కడ కాలం ఉంటుంది అనమాట. ఏంటంటే ప్రివ్యూ అండ్ ఏమని ఇచ్చారంటే ఇక్కడ ప్రివ్యూ ఫామ్ బిఫోర్ ద ఫైనల్ సబ్మిషన్, ప్రివ్యూ అండ్ రీచెక్ అని చెప్పేసి మనకు ఒక కాలం ఉంటుందన్నమాట. సో అది క్లిక్ చేసుకొని మళ్ళీ అన్ని మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిషన్ అనేది క్లిక్ చేయమని చెప్పానని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఇవి ఇచ్చారు. సో ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఫీ పేమెంట్. ఎప్పుడైతే మనం ఫీ పేమెంట్ చేసి కన్ఫర్మేషన్ వస్తుందో సక్సెస్ఫుల్గా, సో అప్పుడు మాత్రమే ఆ అప్లికేషన్ అనేది కన్సిడర్ అవుతుంది. సో దాని తర్వాత ఏమవుతుందంటే ద అప్లికెంట్స్ విల్ రిసీవ్ కన్ఫర్మేషన్ ఆన్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్. సో ఎప్పుడైతే మనం ఫీ పేమెంట్ అనేది చేస్తామో ఆ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక సక్సెస్ఫుల్ మెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ అనేది మనకి చెప్తుందన్నమాట, ఆర్ఆర్బి నుంచి అనేది వస్తుంది. సో అప్పుడు మాత్రమే ఆ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్టు అని అర్థం అనమాట. సో దీని తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది జస్ట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అప్లై చేసుకునే ముందు ఒకసారి అందరూ చూసుకోండి. దీని తర్వాత మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కింద ఒకటి లింక్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలన్నమాట. సో ఏదైతే మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇక్కడ మనకి ఇంకొక డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే ఐఎమ్ నాట్ కరెంట్లీ డీబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సి అనేది డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ ఇక్కడ మనం టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని నొక్కగానే మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి మనం అది క్లిక్ చేయగానే మనకి ఇలా అనేది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి చూపిస్తుంది, అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని చెప్పని వస్తుంది. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో దాని తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఇందాక నేను ఆధార్ కార్డ్ తోటి వెరిఫై అకౌంట్ వెరిఫై చేసి లాగిన్ అయ్యానని చెప్పాను. సో అందుకని మనకి ఇక్కడ ఆధార్ అనేది చూపిస్తుంది. దీని తర్వాత మనకి ఎవరైతే ఆర్ఆర్బి అకౌంట్ తోటి లాగిన్ అవుతారో వాళ్ళకి ఇక్కడ ఆర్ఆర్బి అని చెప్పేసానని మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అది ఏదైతే లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ మనకు వచ్చేసరికి ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అనేది మనకి ఫస్ట్ కాలం అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు ఇండియా అయితే ఇండియా అని చెప్పేసి మనకి ఇక్కడ నేషనాలిటీ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్, అంటే మనకి 10th క్లాస్లో మనకి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మనం మెన్షన్ చేసామో అదే డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం ఇది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏజ్ అనేది ఆటోమేటిక్గా ఎక్కడంటే జూలై 1st 2025 మన ఏజ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ క్యాలిక్యులేట్ అయ్యి మనకి చూపిస్తుంది అనమాట. సో దీని తర్వాత మనకి ఫుల్ నేమ్ యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ మార్క్ లిస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి 10th క్లాస్లో ఏదైతే మనకి ఫుల్ నేమ్ అనేది మెన్షన్ చేస్తుండో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మన ఫాదర్ నేమ్ కూడాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో అలానే మనం మెన్షన్ చేయాలి. అదేవిధంగా మదర్స్ నేమ్, మన అమ్మ పేరు కూడాను మన 10th క్లాస్లో ఎలా అయితే ఉందో అలానే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీని తర్వాత జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఎక్కువగా యూజ్ చేసే మన ఈమెయిల్, సొంత మెయిల్ ఐడి అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. కరెక్ట్ మెయిల్ ఐడి, అదేవిధంగా కరెక్ట్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అనమాట. మ్యారిటల్ స్టేటస్ అనేది మనకి ఇక్కడ మీకు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, సో విడో అయితే విడో, సో ఇలాంటి అన్ని కూడాను మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో
ఇక్కడ మనకి ఇది క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ ఆప్షన్స్ అనేవి ఇక్కడ వస్తాయి. దీని తర్వాత మనకి రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, సో క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. సో ఇలాగ మనకి ఇక్కడ రిలీజియన్ అనేది ఉంటుంది. దీని తర్వాత మదర్ టంగ్, మీ యొక్క మదర్ టంగ్ అనేది కూడాను ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆప్షన్స్ అనేవి మనకి అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మీకు చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా, మనకి 13 లాంగ్వేజెస్లో ఆర్ఆర్బి అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ అయితే రాయాలనుకుంటున్నారో సో ఆ మీడియం అనేది లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, మీకు ఇక్కడ మనకి పుట్టుమచ్చలు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏవైతే ఉన్నాయో మోల్స్ ఏవైతే మనకి కింద రాస్తారు కదా, సో ఐడెంటిఫికేషన్ మార్క్స్, సో ఆ మార్క్స్ అనేవి మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి 2 కాలమ్స్ ఇచ్చారు ఇక్కడ, ఐడెంటిఫికేషన్ 1 అదేవిధంగా ఐడెంటిఫికేషన్ 2 అనేది. సో సర్టిఫికేట్లో ఏవైతే ఉన్నాయో సో అవే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనకి దాని కిందనే మనకి ఇక్కడ కమ్యూనిటీ అనేది ఉంటుంది. సో మన కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో సో ఆ కమ్యూనిటీని కూడాను మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇక్కడ మన యొక్క పర్మనెంట్ అడ్రస్, మన స్టేట్, డిస్ట్రిక్ట్, అదేవిధంగా అడ్రస్ పర్మనెంట్ మనం ఎక్కడ ఉంటున్నాము ఏంటి అనేది కూడా మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. మనకి నియర్ బై సిటీ, ప్రజెంట్ నియరెస్ట్ సిటీ ఆర్ మేజర్ టౌన్ నేమ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ టౌన్ యొక్క పిన్ కోడ్ అనేది కూడాను మనం ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ మన పర్మనెంట్ అడ్రస్ అనేది ప్రెజెంట్ అడ్రస్ అనేది సేమ్ పర్మనెంట్ అడ్రస్ కూడా ఒకటే అయి ఉంటే కనుక ఇక్కడ మనం టిక్ చేయాలన్నమాట. ఏంటి టిక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్. సో ప్రెజెంట్ అడ్రస్ అనేది సేమ్ పర్మనెంట్ అడ్రస్ అయితే మనం ఇక్కడ టిక్ చేయాలి. లేదు సపరేట్ అనుకుంటే అది టిక్ చేయకుండా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో సో అది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీని తర్వాత మనకి ఇలా మనకు ఒక ఐ అండర్స్టాండ్, ఐ అగ్రీ అని చెప్పేసానని వస్తుందన్నమాట. ఎవరైతే మనం ఇక్కడ ఇందాక కమ్యూనిటీ అనేది మెన్షన్ చేసుకోవాలని చెప్పాను కదా, ఎవరైతే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉంటారో సో వాళ్ళకి అనేది రిజర్వేషన్ అనేది ఉంటుందని చెప్పేసి ఒక చిన్న నోట్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి, ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఇన్ రిక్రూట్మెంట్ ఇన్ ఇండియన్ రైల్వేస్. సో ఎవరైతే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉంటారో వాళ్ళకి, ఓబీసీలో కూడా మళ్ళీ నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాజ్ పర్ ఆర్ఆర్బి రూల్స్ ప్రకారం మనకి రిక్రూట్మెంట్లో భాగంగా రిజర్వేషన్ అనేది ఉంటుందని చెప్పేసి చిన్న ఒక నోట్ అనేది వచ్చింది. ఇది మీరు ఏమని చెప్పాలంటే ఇక్కడ మనకి ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ అని చెప్పేసానని మనం ఇక్కడ క్లిక్ చేస్తేనే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది తీసుకెళ్తుంది అనమాట. సో ఇది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఏంటంటే మనకి పర్సనల్ డేటా ఇందాక మనం అంతా ఎంటర్ చేసాం కదా, మన 10th క్లాస్ డీటెయిల్స్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మన యొక్క పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్. సో అదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఒక చిన్న ఇండికేషన్ అనేది వస్తుందన్నమాట. సో దీని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ వస్తుందన్నమాట, చెక్ ఆల్ ద డీటెయిల్స్ టు ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పేసి వస్తుంది. సో దీని తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ మనం కేటగిరీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. కేటగిరీ డీటెయిల్స్ అంటే ఇప్పుడు లైక్ మనం ఆర్ యూ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతుంది. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈబీసీ వాళ్ళైతే మీరు ఈబీసీ హోల్డర్, సర్టిఫికేట్ హోల్డర్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఈబీసీ అయితే ఈబీసీ, లేదంటే లేదు అని చెప్పేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఆల్రెడీ ఆర్ఆర్బీలో ఎవరైనా ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తుంటే ఇక్కడ అడుగుతున్నారు అనమాట. అది కూడాను ఆర్ యూ అండ్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు వర్క్ చేస్తుంటే ఎస్ అని చేయాలి, లేదంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్, ఎవరైతే వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇక్కడ అనేది మనకి ఇక్కడ ఒక కాలం ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎవరైతే వర్క్ చేయట్లేదో వాళ్ళకి నాట్ అప్లికేబుల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన నాట్ అప్లికేబుల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. సో మీరు ఏదైనా యాక్ట్ అప్రెంటిస్ కోర్స్ ఏదైనా కంప్లీట్ చేసి ఉంటే కనుక సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ ఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ప్రాసెసింగ్ నాక్ గ్రాంటెడ్ బై ఎన్సీవీటీ అనేది. సో ఈ ఎన్సీవీటీ ద్వారా మీరు ఏదైనా అప్రెంటిస్ కోర్స్ ఏదైనా చేసుంటే దానికి మీరు చేసుంటే ఎస్ అని చెప్పాలి, లేదంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఇంపార్టెంట్ కాలం అనేది మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఏదైతే మనకి ఎగ్జామ్ ఫీ అనేది పే చేస్తామో వన్స్ పే చేసిన తర్వాత మనకి ఆ ఫండ్ అనేది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే అది అనేది రిఫండ్ అనేది అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి రిఫండ్ ఆఫ్ ఫీ అకౌంట్ హోల్డర్ నేమ్. సో మన నేమ్ అనేది ఫుల్గా రాయాలి. ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్లో
ఏదైతే ఉందో సో ఆ అకౌంట్ నేమ్ రాయాలి. అదేవిధంగా అకౌంట్ నెంబర్ అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఏంటంటే కన్ఫర్మేషన్ కోసం ఇంకొకసారి మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఆ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి IFSC కోడ్ అనేది మనం ఎంటర్ చేయాలి. దీని తర్వాత మనకి రిఫండ్ ఆఫ్ ఫీ బ్యాంక్ నేమ్ అనేది కూడా మనం ఇక్కడ ఈ బ్యాంక్ నేమ్ అనేది కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ SBI అయితే SBI, లేదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఇలాగ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్ అని ఉండాలి. సో ఇక్కడ బ్యాంక్ అడ్రస్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఈ సేవ్ అన్ని ఒకసారి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చూసుకొని సేవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసాము. అదేవిధంగా అదర్ డీటెయిల్స్ అనేవి కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత అవి సేవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాలం దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎసెన్షియల్ అనేది మనకి 10th క్లాస్ కాబట్టి ఇక్కడ మెట్రికులేషన్ ఆర్ SSLC అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్, అదేవిధంగా ట్రేడ్ ఆర్ డిసిప్లిన్, ఏదే ALP అయితే ALP. సో ఇక్కడ మనకి ఆ ట్రేడ్ అనేది డిసిప్లిన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టేట్, డిస్ట్రిక్ట్, కాలేజ్ అంటే బోర్డ్ నేమ్, 10th క్లాస్ బోర్డ్ నేమ్ ఆర్ మనకి ఇది ఉంటుంది కదా సర్టిఫికేట్, ITI సర్టిఫికేట్ కూడా మనం యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్, ఇక్కడ మనకి ఎడిట్ ఆర్ డిలీట్ అనేది ఆప్షన్ కూడా ఇచ్చారు. ఏంటి సర్టిఫికేట్ ఎడిట్ చేసుకోవడానికి అనమాట. సో ఒకవేళ మనం ఏదైనా రాంగ్ బై మిస్టేక్లో రాంగ్ ఏదైనా చేసుంటే ఇక్కడ మనం సర్టిఫికేట్ అనేది ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి 10th క్లాస్ ఆర్ ALP అప్లై కాబట్టి ఇది ITI సర్టిఫికేట్స్ మీ దగ్గర అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఇక్కడ హ్యాపీగా మీరు ఇంకా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక కాలం అనేది కూడా ఇచ్చారు. ఏంటంటే టు యాడ్ యువర్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ ద క్వాలిఫికేషన్ బిలో క్లిక్ అండ్ యాడ్ బటన్ అని చెప్పేసి అని ఇచ్చారు. సో 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, సో ఇలాంటివన్నీ కూడాను మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో అందుకని మనకి ఇక్కడ ఈ కాలమ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు సేమ్ లైక్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడాను అదే ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్డేట్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇంకా నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది అనమాట. సో అప్డేట్ అని నొక్కిన తర్వాత మనకి ఇంకా డైరెక్ట్గా ఏంటంటే అప్లోడ్ యువర్ స్కాన్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫోటో అప్లై చేయడానికి కొన్ని డైమెన్షన్స్ అనేవి మెన్షన్ చేశారు. సో అవేంటో ఒకసారి చూద్దాము. ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. సో ఇట్ షుడ్ బి ఏ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ ఏ ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్, నాట్ అదర్ ఓల్డ్ దాన్ 2 months. సో 2 months కంటే ఎక్కువ ఉన్న ఫోటో కాకుండా అది కూడాను బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో ఉండే విధంగా మనం ఫోటో అనేది ఉండాలి అని చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఇట్ షుడ్ బి సైజ్ ఆఫ్ 35 mm ఇంటూ 45 mm ఆర్ 320 ఇంటూ 240 పిక్సెల్లో అనేది ఉండాలి. సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు హైట్, విడ్త్, అదేవిధంగా సో 320 పిక్సెల్ టు 240 అనేది ఇక్కడ హారిజంటల్ వర్టికల్ డైమెన్షన్స్ అనేవి కూడా మనకి ఫోటో యొక్క డైమెన్షన్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఫోటో అనేది ఈ పిక్సెల్స్లో ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే యాక్సెప్ట్ చేయదు. సో ఇట్ షుడ్ బి ఇన్ JPG అండ్ JPEG ఫార్మాట్లో అనేది కూడాను ఉండాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ద సైజ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి బిట్వీన్ 100 KB టు 150 KB. సో ఇలాగా మనం ఈ డైమెన్షన్స్లోకి రావాలంటే మనకి ఫోటో రీసైజ్ అని చెప్పేసి మనకి నెట్లో ఉంటుందన్నమాట. సో దాంట్లో మనం ఇది ఫోటో డైమెన్షన్స్ మనం చేసుకోవచ్చు యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారం. సో ఇక్కడ ఏంటంటే మనకి సో ఇది అనమాట ఫోటోకి సంబంధించినటువంటి డైమెన్షన్స్ అనేవి ఎలా ఉండాలి ఏంటనేది కూడా మనకి ఇక్కడ పక్కనే ఇచ్చారు. సో దీని ప్రకారం అనేది మనం ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా అయితే ఇక్కడ దీనికి సంబంధించింది ఇక్కడ చూసినట్లయితే మనం శాంపిల్ ఫొటోస్ అనేవి చూడవచ్చు. మనకి ఇక్కడ ఓన్లీ ఫేస్ వరకు జూమ్ చేసి పెట్టడం కానీ, లేదంటే ఒక సైడ్కి పెట్టడం కానీ, సో కళ్ళజోడు పెట్టుకోవడం కానీ మనం డీపీలో పెడుతూ ఉంటాం కదా వాట్సాప్ డీపీలో. సో అలాంటి ఫొటోస్ అనేవి ఏవి యాక్సెప్టబుల్ కాదు అని చెప్పేస్తానని చూపిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇలా ఉంటేనే ఫోటో అనేది యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫోటో అనేది ఈ విధంగా ఉండాలి, సో ఆ డైమెన్షన్స్ ప్రకారం. అదేవిధంగా నెక్స్ట్ అనేది సిగ్నేచర్. సో సిగ్నేచర్ అనేది కూడా మనకి డైమెన్షన్స్ ఇచ్చారు. సో ఒక్కోసారి దాని యొక్క స్పెసిఫికేషన్స్, సిగ్నేచర్ ఇమేజ్ అప్లై చేయడానికి దాని యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి ఎలా ఉండాలో చూద్దాము. ద అప్లికెంట్ హ్యాస్ టు సైన్ ఆర్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్ విత్ ఏ బాక్స్ సైజ్ ఆఫ్ 50 mm ఇంటూ 20 mm. సో ఇక్కడ దీని హారిజంటల్ వర్టికల్ అనేది ఎలా ఉండాలంటే మనకి ఇక్కడ
ఇచ్చారనమాట. సో 50 mm ఇంటూ 20 mm ఆర్ఎల్స్ లేదంటే 60 పిక్సెల్ ఆర్ 140 పిక్సెల్ అనేది మనకి ఇక్కడ వర్టికల్ అండ్ హారిజెంటల్ డైమెన్షన్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏమని ఇచ్చారంటే ద సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ లెటర్స్ అండ్ నాట్ ఇన్ ద బ్లాక్ లెటర్స్ అని చెప్పేసానని ఇచ్చారనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ద ఇమేజ్ షుడ్ బి ఇన్ జేపీఈజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్ అనేది ఇచ్చారు. సో ఇందాక నేను మీకు ఫోటోకి చెప్పినట్టు సేమ్ సిగ్నేచర్ కూడాను అలా ఇదే ఫార్మేట్లో ఉండాలి. డైమెన్షన్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను 50 mm ఇంటూ 20 mm ఆర్ 140 ఇంటూ 60 పిక్సెల్ అనేవి ప్రిఫర్ చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ సిగ్నేచర్ అనేది మన చేతనే సైన్ చేసి మనం చేసిన సైన్ అనేది అప్లోడ్ చేయాలి. వేరే వాళ్ళు మన సైన్ చేసి అప్లోడ్ చేయడం అనేది కుదరదు అనమాట. సో దీని తర్వాత మనకి ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేయాలి. ఈ సేవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే డైరెక్ట్గా ఇంకా పేమెంట్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. సో పేమెంట్ అనేది చేసిన తర్వాత ఎవరైతే ఉంటారో సో ఆ పేమెంట్ చేయాల్సిన వాళ్ళు పేమెంట్ చేసి సో మనకి అక్కడ ఏంటంటే మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఆ పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాతనే మనకి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేసినట్టు గుర్తనమాట. త్రో అది ఈమెయిల్ ద్వారా కానీ SMS ద్వారా కానీ మనకు అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఒకసారి మన కంప్లీట్ ప్రాసెస్ అనేది చూడవచ్చు. పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాం, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్. దీని తర్వాత మనకి ఇక్కడ ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను అప్లికేషన్ ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అని చెప్పేసి ఒక కాలం ఉంటుంది. సో ఇది మనం ఎందుకైనా మంచిది ఒకసారి ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు ఈ అప్లికేషనే కాదు ఏ అప్లికేషన్ అయినా కానీ ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు మనం ఇక్కడ ప్రివ్యూ చేయడం మంచిదన్నమాట. సో ఇక్కడ మనకి ప్రివ్యూ చేసిన తర్వాత ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో అవన్నీ చూసుకున్న తర్వాత మనం ఏంటంటే ఫైనల్ సబ్మిషన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి కంప్లీట్ RRB ALP ప్రాసెస్ అనమాట. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇది మనకి ఇవాల్టి వీడియో. అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను ఎప్పటికప్పుడు మనకి టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అనేది మెన్షన్ చేస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.